తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండ నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విశ్వకర్మ జాతి సేవకుని. మనం విశ్వకర్మ జాతీయుల బతుకుల్లో వెలుగులు నింపడం కొరకై విశ్వకర్మ దిశ దశ అనే చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించి మధ్యలో ఆపినాం. మా అమ్మగారు చనిపోవడం వల్ల సోమవారం నుండి పూర్తి స్థాయిలో రంగంలోకి రాబోతా ఉన్నాను. కుల గణనలో విశ్వకర్మ జాతీయులను ఒక్క కులంగా కాకుండా 7-8 కులాలుగా విభజించి మన జనాభాను తక్కువ చేసి చూపించడం జరిగింది ఈ ప్రభుత్వం. నెంబర్ 1. రెండవది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 దఫాలుగా కులాల వారీగా కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం జరిగింది. మొన్న కూడా ఇంకో లిస్ట్ విడుదల చేసిరు. అందులో కూడా విశ్వకర్మల ఊసు లేదు, విశ్వకర్మల పేరు లేదు. నేనేమంటున్నా, ఏ పార్టీ వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లను డిక్లేర్ చేసినా నియమించినా వాళ్ళ పార్టీ జెండాలు మోసి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. మీ కాంగ్రెస్ పార్టీలో కూడా విశ్వకర్మలు జెండాలు మోసిన వాళ్ళను వెతికే ఇవ్వండి. ఈ కులగణనలో 9-10 కులాలుగా వృత్తులను కులాలుగా చేసి చూపించడం జరిగింది. మీరు సరి అయిన అవగాహన లేక సర్వే చేసే వాళ్లకు ఆ ఫామ్ కూడా కరెక్ట్ ఉండేనో లేకుండేనో మరి. మా కులం విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ కులం. వృత్తులు 6 వృత్తులు ఉంటాయి. అందులో ఉద్యోగస్తులు కూడా ఉంటారు, మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారు. కుల వృత్తి కాకుండా వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీటన్నిటిని కులాలుగా ఎట్లా చూపిస్తారు మీరు? చేసే వృత్తులనే రకరకాల కులాలుగా చూపెడితే ఏం చేస్తాం? జనాభాను చాలా తక్కువ చూపెట్టిరు. 20 లక్షల పైన ఉంటాం మేము మొత్తం. వీటిపైన కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ మూమెంట్లో కొంచెం చైతన్యమై, ఎందుకంటే ఈ వచ్చే నెల ఈ 14వ డేట్ వరకే పెళ్ళిళ్ళు మంచి రోజులున్నాయి. 14వ డేట్ తర్వాత పనులు కూడా ఏమున్నాయి కాబట్టి మనం కార్యాచరణ ప్రారంభించాలి, ఉద్యమానికి సిద్ధం కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 30 నెలలు అయిపోతా ఉంది. సరే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇబ్బంది పెట్టొద్దు అని వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడుతూ వచ్చినాం. ఖచ్చితంగా వాళ్ళను గట్టిగానే అడగాలి, వాళ్ళతో గట్టిగానే వాదించాలి, మంత్రులతో, ముఖ్యమంత్రి గారితో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సోమవారం నుండి బయలుదేరుతా ఉన్నాం. సోమవారం బయలుదేరిన తర్వాత నెక్స్ట్ విశ్వకర్మ దిశ దశ చైతన్య యాత్ర ఏ తేదీ రోజు ప్రారంభమవుతుంది, ఏ జిల్లా నుంచి ప్రారంభమై ఏ జిల్లాలో ముగుస్తుందో తెలియడం కూడా జరుగుతుంది. కంటిన్యూ ఉంటుంది, గ్యాప్ ఉండదు. ఇక ఒక 2 నెలల్లో కంప్లీట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కంప్లీట్ చేసి హైదరాబాద్ నడిబొడ్డున భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. దానికి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా వస్తారు. విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగస్తులు, మేధావులు అందరూ కూడా వస్తారు. సోమవారం నుండి చర్చలు ప్రారంభమవుతాయి మేధావులతో. ఎందుకంటే గ్యాప్ వచ్చింది, ఒక 2 నెలలు. మంచిర్యాల జిల్లాలో ప్రారంభించిన తర్వాత పెళ్లిల సీజన్ ఉంది, కొంచెం ఆగండి అంటే 1 నెల ఆగడం జరిగింది. మా అమ్మగారు చనిపోయినారని చెప్పి మళ్ళీ ఆగడం జరిగింది. కాబట్టి
ఒక 2-3 నెలల గ్యాప్ వచ్చింది. సంగారెడ్డి జిల్లా పోస్ట్ పోన్ అయింది కాబట్టి సోమవారం నుంచి బయటకు బయలుదేరిన తర్వాత ఈ 4-5 రోజులలో ఏ జిల్లా నుండి ప్రారంభం చేస్తాం, విశ్వకర్మ దిశ దశ చైతన్య యాత్ర అనేది చెప్తాం. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. చాలా మంది మెసేజ్లు పెడతా ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నామని చెప్పేసి, కేసుల పేరు మీద వేధిస్తున్నారని చెప్పేసి కొంతమంది, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నామని కొంతమంది, పిల్లల కాలేజ్ ఫీజులు కట్టలేకపోతున్నాం, ఎగ్జాములు రాయనిస్తలేరు, ఎగ్జామ్స్ ఉన్నాయని కొంతమంది, అందరు వాళ్ళ బాధలు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఒక్కొక్కసారి ఏదన్నా పనిలో ఉండి మెసేజ్ రూపకంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. మీకు ధైర్యం నింపడానికే, మీకు ఒక భరోసాగా ఉండడానికే మేము ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించినాం. ఎన్నో దక్కా మొక్కలు తినుకుంటా అయినా నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. ఎప్పుడో బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం యాక్టు అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించింది కూడా సవరణల కొరకు త్వరలో కేంద్ర మంత్రులను కలవబోతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవబోతా ఉన్నాం. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూడా కూర్చోబోతా ఉన్నాం. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఎండలలో సాధ్యమయ్యే పని కాదు. అందరికి పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉండే మొన్నటి వరకు. 14వ డేట్ అయిపోయిందంటే అందరు ఫ్రీ అవుతారు కాబట్టి కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే పనులు లేవు, ఇంతో అంతో నడిచే మూమెంట్లా మనం ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే కూడా బాగుండదనే ఉద్దేశంతో ఆగడం కూడా జరిగింది. సోమవారం నుంచి వస్తా ఉన్నాం. జిల్లా కమిటీలు వేస్తాం, రాష్ట్ర కమిటీని కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. రాష్ట్ర కమిటీలో కొంతమందిని తీసుకోవడం జరిగింది, జిల్లా కమిటీలో కూడా తీసుకుంటాం. మా బ్రదర్ అనంతోజు నారాచారి యువజన అధ్యక్షులుగా ఉన్నారు ఈ దిశాదశ కార్యక్రమానికి. గౌరవ అధ్యక్షులుగా కుందారం గణేష్ అన్న ఉన్నాడు. గణేష్ అన్న కూడా కొంతమంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా రాష్ట్ర కమిటీ పూర్తిగా కంప్లీట్ చేసి జిల్లా కమిటీలు, తాలూకా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు కూడా వేస్తాం. దీనికి లాస్ట్ సభ అయ్యే వరకు, ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి జనాలు తల్లి రావట్లే కాబట్టి ఎవరైనా ఉత్సాహం ఉండి మేము కూడా ఈ విశ్వకర్మ దిశ దశ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమంలో ఈ 100 కోట్ల ప్రాజెక్టులో మేము కూడా భాగస్వాములం అవుతాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కార్పొరేట్ లెవెల్లో ప్రారంభించబోయే కార్పొరేట్ సంస్థలలో మేము కూడా భాగస్వాములం అవుతాం. మా పాత్ర కూడా ఉండాలి అనుకునే వాళ్ళు మా ఫోన్ నెంబర్ను సంప్రదించండి 9666172015. ఒకవేళ ఏదన్నా బిజీ ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి, తర్వాత మేము ఫోన్ చేస్తాం వాట్సాప్లో అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. నెంబర్ మళ్ళొకసారి నోట్ చేసుకోండి 9666172015. ఎక్కడ బీదమ్మాయిలు పెళ్ళిళ్ళకున్నా, ఎక్కడ పిల్లలు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి చదివిపించే స్తోమత లేని వాళ్ళున్నా, ఉద్యోగాలు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాలు దొరకని వాళ్ళున్నా, కోచింగ్ చేపించే స్తోమత లేని వాళ్ళున్నా ఈ నెంబర్కు సంప్రదించండి. ఉద్యోగ మేళ కూడా పెడతామనుకున్నాం, అది కూడా ఆగిపోయింది. త్వరలో ఉద్యోగ మేళ కూడా నిర్వహిస్తాం. కంపెనీలతో మాట్లాడినాం, అన్నీ జరుగుతాయి. విశ్వకర్మ భగవానుడు ఎందుకో ఏదన్నా మంచి ఉత్సాహంతో చేద్దామని చెప్పేసి అన్ని చేయగానే ఏదో రకంగా అడ్డంకులు సృష్టిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు పరీక్షిస్తాడు ఓపిక ఉందా లేదా. ఎన్నో దక్క మొక్కలు తింటూ వచ్చినాం, ఇది ఒక పరీక్ష అనుకున్నాం. సరే, కానీ సోమవారం నుంచి పూర్తి స్థాయిలో రంగంలోకి వస్తూ ఉన్నాం. వెనకడుగు చేసే ప్రసక్తి ఏముండదు. అనుకున్న లక్ష్యం చేరే వరకు, మనం చేరాలనుకున్న గమ్యం చేరే వరకు, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి ఏముండదు. తప్పకుండా మీకోసం, మీ బిడ్డగా, మీ సేవకునిగా నిరంతరం పోరాడుతూనే ఉంటాను, కష్టపడుతూనే ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ.